ప్రొడ్యూసర్ ఎప్పుడు సినిమాకి ముందు మాట్లాడాలి, సినిమా తర్వాత సినిమా మాట్లాడుద్ది. కాబట్టి ఎందుకంటే ఒక అద్భుతం జరిగే ముందు ఎవరో నమ్మరు, జరిగిన తర్వాత ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. నాకు సినిమా తీసిన తర్వాత ఇద్దరే నా టిక్కెట్ కొన్న ఆడియన్ ఆ 3 గంటలు హ్యాపీ అయ్యాడా, నా నా నేనైతే, రాజేష్ అయితే ఏంటి, కిరణ్ గారు అయితే ఏంటి, ధీరజ్, మా ఫేస్ చూసి డబ్బులు కట్టిన డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు వచ్చినాయా లేదా. ఎందుకంటే ఒక డిస్ట్రిబ్యూటర్ సక్సెస్సే సినిమా సక్సెస్. ఎందుకంటే మేమందరం మీకు కనపడతాం, ఆ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఎప్పుడు కనపడరు. కాకపోతే ఒక సినిమాకి బ్యాక్ బోన్గా ఉండేది ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక ఎగ్జిబిటరే. సో 4 days లోపే నైజాం, సీడెడ్, ఆల్ ఏరియాస్ బ్రేక్ ఈవెన్ అయ్యి సగర్వంగా చెప్తున్నా, అయితే బ్లాక్ బస్టర్ కాదు దానికి మించి. ఎందుకంటే నైజాం డిస్ట్రిబ్యూటర్ శశి గారు వచ్చి చెప్పారు, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ అయితే వచ్చి చెప్పాడు. నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్లు కూడా, వాళ్ళకి రాత్రి ప్రెస్ మీట్ పెట్టాం కాబట్టి రావడానికి టైం చాలేదు, అందరూ వచ్చి చెప్తారు. ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ నాకు చాలు. ఎందుకంటే 2700 శాలరీకి నేను బతికేసిన వ్యక్తిని టీవీ 9లో పనిచేసినప్పుడు. నాకు డబ్బు అక్కర్లా, 2-3 ఏళ్ళకి ఒక సినిమా తీస్తా. రాజేష్ లాంటి మంచి డైరెక్టర్లు, రవి లాంటి మంచి డైరెక్టర్లు నాకు దొరికితే ఆ సినిమా అందరికీ నచ్చితే చాలు, ప్యాషన్తో. ఈరోజు మీకు అందరూ నచ్చింది. ఒక 6 hours పాటు సినిమా ఏంటి అన్నది మాకింత అభిమానం ఉంది ఇండస్ట్రీలో అని తెలిసింది. ఆ తర్వాత అభిమానులు, సినిమా టికెట్ ప్రేక్షకుల నుంచి ఎంత అభిమానం వచ్చిందో తెలిసింది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. కిరణ్ గారి గురించి చెప్పాలంటే, ఫైనాన్షియల్ టెన్షన్లో ఉన్నప్పుడు డబ్బులు అడగలేదు, కాపీ టెన్షన్లో ఉన్నప్పుడు టికెట్లు అడగలేదు. ఆయనే వెళ్ళిపోయి గ్రౌండ్కి వెళ్ళిపోయి అన్నిటికి వెళ్ళిపోయి అర్ధరాత్రి కూడా ఫోన్ చేసేవాళ్ళు, అన్న సినిమా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం, అన్న బ్లాక్ బస్టర్ కొడుతున్నాం, మీరు బాగుండండి. అంటే ఒక నిర్మాతకి ఇంత బ్యాక్ బోన్గా ఉండే హీరోని నేను సంపాదించుకోవడం అనేది చాలా 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 అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ కిరణ్ గారు. మీలో ఈ కసి పట్టుదల ఉన్నంతకాలం మీకు రైజింగే తప్ప అసలు మీరు కిందకి చూడాల్సిన ఇది లేదు. మీరు ఫ్యూచర్లో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు. అందరూ నెంబర్లు వేస్తున్నారు, ఈ నెంబరు అది ఇంత చేస్తుంది అంత చేస్తుంది అని. ఈ నెంబర్ల కన్నా మించి మీ అందరూ, అంటే కిరణ్ గారి సినిమా వస్తుందంటే టిక్కెట్ కొనొచ్చు అనే అభిమానాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఆ అభిమానం అనేది చాలా 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 కష్టం. సో అలాగే మన గౌరీ ప్రియ, అంటే నా తమ్ముడు గౌరీ ప్రియ, ఇప్పటి నుంచి తెలుగు సినిమాల్లో నీకోసం క్యారెక్టర్లు మారుతాయి, క్యారెక్టరేషన్లు మారుతాయి. ఒక మంచి సినిమా చేయాలి అంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మన తెలుగమ్మ ఇక్కడే మనకు అందుబాటులో ఉంటుంది. తెలుగమ్మని పెట్టుకుంటే ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఉంటుంది, డైలాగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, మన బాధ ఏంటో అర్థమవుద్ది. వాళ్ళ మేనేజర్ వచ్చి మాట్లాడే, అమ్మాయికి ఒక మేనేజర్ కూడా లేడా, ఏమన్నా ఉంటే ఇది కావాలని ఆ అమ్మాయి అడుగుద్ది. అంత మంచి బంగారం లాంటి మన అమ్మాయి గౌరీ ప్రియ. గౌరీ, నీకు తెలుగులో చేసావు, తమిళంలో చేసావు, ఈ సినిమా గురించి చాలా సినిమాలు వదులుకున్నావు. బట్ ఇక్కడ నుంచి నీ కెరీర్ ఇంకొక రేంజ్కి వెళ్ళొద్దని అనుకుంటున్నాం. ఏలూరులో ఉన్నప్పుడు చిరంజీవి గారి పాటలకి మణిశర్మ గారు మ్యూజిక్ వింటూ చాలా డ్యాన్స్లు వేసుకునే వాళ్ళం థియేటర్లో. అదే మణిశర్మ గారితో సినిమా చేయటం ఒక అదృష్టం. మేము ఎంత ఇబ్బంది పెట్టినా చివరి వరకు ఆయన అదే డెడికేషన్తో మమ్మల్ని తట్టుకుంటూ ఒక అద్భుతమైన పాటల్ని ఆర్ఆర్ని ఇచ్చారు. సో మీ మ్యూజిక్ మాకు చాలా ప్లస్ అయిందండి. మణిశర్మ గారు, గురూజీ, మణిగాడ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా తమ్ముడు రవి, నేను తీసే ప్రతి సినిమాలోనూ రవి నా వెంట ఉంటూ నా టెన్షన్ తీసుకుంటాడు. ఈ సినిమాతో నా తమ్ముడు డైరెక్టర్ అవుతుందంటే నాకు టెన్షన్ ఎక్కువైంది. రవి ఎలా అయినా సక్సెస్ సాధించాలి అనేది. ఎందుకంటే రవి సక్సెస్ సాధిస్తే రవి అసోసియేట్లు ఇంకో 3-4 రెడీగా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా రవికి సపోర్ట్గా అందరూ అటు ఒక టీం వర్క్లా ఉండేది. అలాగే సినిమా స్టార్ట్ అయిన నుంచి ప్రతి దాంట్లో కూడా మాకు కుడిభుజంలాగా మా ధీరజ్ మాకు చాలా 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 హెల్ప్ చేశాడు. సో ధీరజ్, వీ కాంట్ స్పెల్ సక్సెస్ వితౌట్ యూ. అలాగే సాయి రాజేష్ గారు, ఆయన నాకు సినిమా ఏదన్నా రిలీజ్ అవుతుంటే నేను 2 హ్యాండిల్ చేయాలి, ప్రమోషన్ని, సాయి రాజేష్ గారి ఎమోషన్ని. ఎందుకంటే ఆయన ఎంత ఎమోషన్ అయిపోతాడంటే, ఫుల్ అయిందంటే నమ్మడం, నువ్వే టెక్లో కొన్నావా అంటాడు. అరే బాబు, నా దగ్గర అంత డబ్బులుంటే నేను ఇక్కడ అద్దెల్లో ఎందుకుంటాను స్వామి, ఫుల్ అయిందంటే నమ్మడం. లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఆ స్క్రీన్ షాట్ ఏలో చేసావు అంటే ఏది అంటే తనకి ఏం అక్కర్లా, డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, ఏమన్నా ఒక మంచి ఆ రోజు మంచి ఫుడ్ ఏదైనా ఉంటే మంచి ఆర్డర్ పెట్టాలి, సినిమా గురించి మంచిగా చూసుకుంటే చాలా, ఆ మనిషి కోసం ప్రాణం పెట్టేస్తాడు.
అలాంటిది నవీన్ గారు ఫస్ట్ ఈ సినిమాకి మార్నింగ్ షోకి పట్టడానికి ముందు రిలీజ్ ముందు రోజు ఉదయం 5:30కి వచ్చి చూశారు నవీన్ గారు. ఫస్ట్ ఈ సినిమా మేము కాకుండా చూసిన వ్యక్తి ఎవరనంటే ద మోస్ట్ ప్యాషనెట్ పర్సన్ ఎవరనంటే మైత్రి నవీన్ గారు. చూసి అబ్బా ఒక 5 నిమిషాలు ఆయన అలాగా ఆలోచించుకుంటున్నారు, ఏంటంటే టెన్షన్, అసలు ఎంత బాగుంది ఏంటి, ఇంత బాగుంటుంది, అస్సలు ఈ సినిమా ఆగదు అంటే ఒక చిన్న పిల్లవాళ్ళ మమ్మల్ని అప్రిసియేషన్. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరికన్నా కాపీ చూపిస్తే చాలా రంధ్రాన్వేషణలు చేస్తారు, మనకే జడ్జిమెంట్ ఉందనుకుని. జడ్జిమెంట్ అనేది జనంలో ఏం చెప్తున్నారు అనేది ముందే పసిగట్టేవాళ్ళు కాబట్టి ఇండియాస్ బిగ్గెస్ట్ బ్యానర్ అయ్యారు మైత్రి మూవీస్ వారు. సో వాళ్ళు మా వెనకాల నుండి మాకు సపోర్ట్ చేయడం మైత్రి నవీన్ గారికి, అలాగే మా అన్న రవి గారికి, అలాగే డిస్ట్రిబ్యూషన్ నుంచి ఎప్పుడు మాకు ఈ షో ఫుల్ వచ్చింది, ఈ రోజుకి బ్రేక్ అయినందని చెప్పే మా శశి గారికి, అందరికీ కూడా కృతజ్ఞతలు. సో ఇంత ఇదైంది. సాయిరాజ్ గారి నుంచి ఇంకా చిన్న కంటిన్యూషన్ ఉంది. ఎందుకంటే ఆయనకి 2-3 ఏళ్ళు ఒకే సినిమాని చెక్కుతూ కూర్చుంటాడు. ఎందుకంటే ఆ ప్యాషన్, ఈ సినిమా గురించి ఒక్కళ్ళు కూడా ఇది పెట్టకూడదు అని. ఆ రోజంతా బయటకు రాకపోతే నాకు సినిమా ఏమైనా పర్లేదు, రాజేష్ మాత్రం హ్యాపీగా ఉండాలి అని చెప్పి, లేదు రాజేష్ సింగిల్ స్క్రీన్ అంటే ఆ రోజు సాయంత్రం మరుసటి రోజు మధ్యాహ్నాన్ని సింగిల్ స్క్రీన్కి వస్తే సింగిల్ స్క్రీన్లో ఎక్కినట్టుంది అన్నాడు. లేదు రా మల్టీప్లెక్స్ తీసుకెళ్తే మల్టీప్లెక్స్. ఆదివారం చూస్తే ఫస్ట్ వీకెండ్ పాస్ అయ్యామా, బయలో డబ్బులు వచ్చినాయి, అందరికీ వచ్చినాయి. నిన్న మండే నుంచి ఇంకా కొద్దిగా హుషారు వచ్చి కొద్ది మంచి చొక్కా వేసుకుని తిరుగుతున్నాడు రాజేష్ గారు. రాజా, నీ కష్టానికి నువ్వు పడే ఎఫర్ట్స్కి నీకు ఎప్పుడూ అపజయం రాదు. ఎందుకంటే నిన్నెప్పుడు పడిపోనివ్వకుండా మేము ఎప్పుడు ఒక ఫెన్సింగ్లా ఉంటాం. ఎందుకంటే ఐ లవ్ యూ రాజేష్. ఇకపోతే మా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య గారికి, అంటే ఏదైనా ప్రోడక్ట్కి ఒక ఐఎస్ఏ మార్క్ ఉంటుంది. ఒక లవ్ స్టోరీకి రాజముద్ర అనేది అక్కినేని ఫ్యామిలీ హీరోస్ స్టాంప్ వేస్తాయి. ఈరోజు ఈ సినిమాకి ఆయన రాజముద్ర వేశారు. ఆయన చూసి రాత్రి చాలా బాగుందని చెప్తే, ఎందుకంటే ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీలకి పెట్టిన పేరు అక్కినేని ఫ్యామిలీ. ఆ అక్కినేని నాగచైతన్య గారు మాకు ఎప్పుడు సపోర్ట్. ఎందుకంటే జనరల్గా ఏదన్నా ఫంక్షన్ ఉంటే మేము వెళ్ళి పిలుస్తాం, ఆయన కాల్చగానే అక్కర్లేదు ఏది టైం అంటే ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయనతో శైలజారెడ్డి అల్లుడి నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్ని అసలు నేను ఇంతవరకు చూడలేదు, వినలేదు, చూస్తానో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు వర్షకర్మ షూటింగ్ ఉంది. ఆ షూటింగ్ని కూడా కొద్దిగా పొడిగించుకుని 12కి వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు 1:30 అయింది. ఒక్క ఫోన్ ఆయన మేనేజర్ కానీ మా ఇంక కానీ చూస్తాం లేదు. అదైనా అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అసలు ఇంత మొహమాటం అంటే ఆ మొహమాటాన్ని కూడా కాదు, ఒక మంచితనం. నాకు తెలిసి బంగారం, మంచితనం ఇలాంటి పదాలన్నిటికీ పర్యాయ పదం డిక్షనరీలో మార్చాల్సి వస్తే తెలుగు డిక్షనరీలో ఓన్లీ నాగచైతన్య గారి పేరుతో మార్చాలి. నాకు చాలా ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒక ఫంక్షన్ పిల్లగానే ఒక ఫోన్లోనే ఎప్పుడు సార్ థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా ప్యాషనెట్గా సినిమాలు తీస్తాను, మీతో కూడా ఒక మంచి లవ్ స్టోరీ తీయాలని ఉంది, ఒక మంచి లవ్ స్టోరీతో మేము ముందుకు వస్తాను, థ్యాంక్ యూ సార్. అందరికీ ఇక్కడ సమయాభావం మించుతుంది. సో ఆడియన్స్ అందరికీ కూడా నిలబెట్టారు. మేము గెలిచామంటే ఏదో పెద్ద ప్రొడ్యూసర్ కాదు, ఒక జర్నలిస్ట్ గెలిచినట్టు, ఒక మిడిల్ క్లాస్ జర్నలిస్టు, అలాగే థియేటర్ బయట బ్యానర్లు కట్టుకుని మీలాంటి అభిమాని గెలిచినట్టు నా అభిమానం. అందుకే ఈ సినిమా రిలీజ్ వరకు ఎక్కడ చెప్పులు కూడా వేసుతారు. చాలా విమర్శగా ఉంటాను. ఎప్పుడన్నా సినిమా ముందు ఒక కళ్ళజోడు పెట్టుకున్నా ఏంటన్నా ఆ వైరల్ అవ్వాలనే తప్ప నా అలా భావం అదేం ఉండదు. ఆ వైరల్ అయిపోయినాయి, మీరు కలెక్షన్లు ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానం చూస్తే నాకేం లేదు, మేము చాలా చిన్న ఫ్యామిలీ, ఇంతమంది సంపాదించుకున్నాను అనే ఇది చాలు నాకు, ఇంతమంది చుట్టాలు, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని. సో అలాగే నా ట్యాక్సీ వాళ్ళ అప్రిసియేషన్ దీనికి కానీ, బేబీ సక్సెస్ మీట్కి కానీ, ఈ సినిమా ప్రీ రిలీజ్కి కానీ వచ్చిన మా మెగాస్టార్ చిరంజీవి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మాకు మీ అందరూ ఉన్నారు ఇండస్ట్రీలోనే, దీంతో మంచి సినిమాలు తీసుకుని ముందుకు వెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోతే మన్నించండి. నెక్స్ట్ ప్రెస్ మీట్లో అందరినీ కవర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా ఈ సినిమా ఇప్పటివరకు చాలా పెద్ద రేంజ్లో వెళుతుంది. ఇంకొక 2 వారాలు ఇదే మీ అభిప్రాయాన్ని, మీ ఆదరణ ఇస్తారని శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, స్టీవెన్ శంకర్గా